హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శిరీష శేఖర్ వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, మేమైతే ఊరికి వచ్చినాం కదా. ఊరికి నాయన నేను కలిసి ఒక ఆటోలో పోతున్నాం. ఆటోలో ఒక అమ్మ చూసి నవ్వుతా ఉంది, నన్ను వీడియో తీసుకుంటారు అయ్యా అనుకుంటా నవ్వుతా ఉంది. సో ఈ ఆటో వచ్చేసి మా అమ్మది హరికృష్ణది. మేము ఏడిపోతున్నాం అంటే ఇప్పుడు యాక్చువల్లీ చెప్పిన నిన్నటి వీడియోలో మేము ఇట్లా పరిస్థితి అయిందని చెప్పేసి, అందుకని చెప్పేసి మా ఊరు పక్కన కేసీఆర్ ఫామ్ హౌస్ పక్కనే మనకు మర్కుక్ అని ఉంటుంది. ఆ మర్కుక్లో మనకు మేకలు ఉన్నాయి. అయితే ఇంతకుముందుకు వెళ్ళి నేను బండి మీద చూసేసి వచ్చిన, మొత్తం ఒక రౌండ్ వేసేసి ఇక నాన్న కూడా నచ్చింది అనుకుంటే కనుక మనం ఆటో తీసుకుపోదాం అన్నట్టు మేము అనుకుంటుంటిమి. ఇక నాన్న కూడా నచ్చినాయి. సో అందుకని చెప్పేసి ఇక నాన్న నేను ఇద్దరం కలిసి మళ్ళీ ఆటో తీసుకొని ఆటోలోనైతే మేము అక్కడికి బయలుదేరుతున్నాం. చుట్టుపక్కల మాత్రం పొలాలు సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. ఈ ఆటో జర్నీ ఎవ్వరు లేరు, నాన్న నేను ఇప్పుడు ప్రజెంట్ ఇద్దరేమో ఉన్నాం. ఆ ముసలామె కూడా ఇక్కడ అలీనగర్లో దిగిపోయింది. మంచి అంటే మంచిగా ఉంది, వెదర్ కూడా సూపర్ ఉంది. హరికృష్ణనేమో ఇక ఊరంతా దిప్పు కూడా పోయినట్టు వేరే ఊర్లోకి వెళ్ళిపోయిండు. అడ్రస్ దొరకలే, మాకు కొంచెం ఇబ్బంది అయింది ఇక్కడ. కాకపోతే ఇక టైంకి అయితే అక్కడికి చేరుకున్నాం. కానీ లొకేషన్ అయితే సూపర్ అంటే సూపర్ అబ్బా. ఈ సిటీలోనేమో మనకు వేడి వేడి గాలి వస్తుంటుంది కదా, ఇక్కడైతే మేము అనుకున్న ప్లాన్ ప్రకారం ఇక్కడ గొర్రెలను షెడ్ చేసారు. సూపర్ ఉంది. మేము ఎట్లయితే అనుకున్నామో సేమ్ అట్లనే వేసారు, మంచిగా ఉంది. ఇక్కడ ఇగో మేకలు చూసినాం, ఆ మేకలకు ఆ చెట్టు ఎట్లా కొట్టిరు. ఇక ఆల్మోస్ట్ ఇక మనం ఈ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసినట్టే. కాలువ, ఓమ్మో ఎంత పెద్ద కాలువ ఇది, వామ్మో. ఈ కాలువ సూపర్ ఉంది. ఈ కాలువ దాటిన తర్వాత మన మేకలు అక్కడ రెస్ట్ తీసుకుంటా ఉన్నాయి. ఈయనతో ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం చేస్తా. ఆ తాత కూడా కొంచెం మాకు పరిచయమే. ఇంతకుముందు కూడా ఈయన దగ్గర మేము 3 మేకలు తీసుకున్నాం. ఆ 3 మేకలు కూడా మంచిగా అంటే మంచిగా ఉండే. కాకపోతే మనం తొందరపడి కొంచెం తీసేసినట్టు అనిపించింది. ఇక ఆయన చేతితోటి ఇస్తే మనకు మంచిగా అనిపించింది. అందుకని చెప్పేసి ఇంత దూరం వచ్చినాం. మళ్ళీ ఆటో వేసుకొని కూడా ఇక్కడ కాలువ పక్కన మంచిగా రెస్ట్ సేద తీరుతున్నాయి. ఎంత మంచిగా వండుకున్నాయాడ. ఈ పిల్లలను చూస్తుంటేనే నాకు మస్తు అంటే మస్తు ఇట్లా మంచి ఉత్సాహం వస్తున్నట్టుంది. ఎందుకంటే మంచిగా నీట్గా ఉంటాయి ఇక్కడ పిల్లలు. నీట్గా అంటే నీట్గా ఉంటాయి, కొంచెం లడ్డుగా అనిపిస్తాయి, కొంచెం బొద్దుగా ఉంటాయి, మంచిగా రెస్ట్ తీసుకుంటున్నాయి. ఇక సేమ్ ఇక నాన్న లెక్క అన్నట్టుగా ఈ తాత కూడా మంచిగా రెస్ట్ తీసుకుంటాడు. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఈ తాతతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం మనం. తిన్నావా పెద్ద మనిషి? ఇక అప్పటిదాకా తినవా ఇక? ఓకే ఓకే. మా నాయనకు చూపి ఏదో, నేను అడిగిన ఇస్తలేడు ఆయన. ఇక మేకపోతే ఇస్తా అంటుండు, మిగతా ఏవో ఇస్తాడు. ఇక పిల్లలన్నీ ఇమ్మంటే ఈయన అంటుండు మొత్తం కావాలి. ఇప్పుడు కావాలంటే నువ్వు మళ్ళీ అంగడి అంటే అంగడి వద్దు, నీ చేయి నుంచే కావాలి నాకు. లేదు, నువ్వు పెంచినవి నీ చేతితోటి ఇచ్చినవి కావాలి. గట్లనే ఉండాలి. కొత్తగా ఈ 3 మేకలు అయితే తెచ్చినాం. చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఈ 3 కూడా ఇవి నచ్చినాయి నాకు. అందుకని చెప్పేసి ఈ 3 వేసుకొచ్చినాం. ఇక దాంతోపాటు ఈ కొత్తది కూడా దాంతో ఆడుతూ ఉంది. ఇక చిన్నపిల్లలు ఏమి తాగుతూ ఉన్నాయి మంచిగా. దీనికి మళ్ళీ కట్టిందంటారు, మరి ఎంతవరకు నిజం అనేది తెలియదు. గొర్రె పిల్లలు కూడా మంచిగా సేద తిరుగుతూ ఉన్నాయి. వావ్, ఓహో గుద్దుకుంటున్నాయి పప్పాజీ. అరవద్దు మంచిగా ఉన్నాయి. 3 జబర్దస్త్ ఉన్నాయి. సూపర్ అంటే సూపర్ సెట్ అయ్యాయి 3. సో ఇప్పుడు ఇంకోటి ఏమైందంటే ఇలా ఇక దీన్ని అడ్డం పెట్టిండు మా నాయన. ఈ ఫోటోని ఇట్లా అడ్డం పెట్టి అటు ఇటు చూడ రాకుండా గాలి రాకుండా చేసిండు. ఎందుకన్నా పెడుతున్నావు? ఒక సైడ్ కట్టే అని చెప్పి నేను. ఎందుకు నాన్న ఇట్లా నన్ను ఇట్లా చేస్తావు గమ్మదిగా? అసలు పండబెట్టు, గాలే వస్తలేదు ఇంట్లోకి. ఎండాకాలం అసలు ఇది గట్టనే కట్టదు. వానకాలం అంతా వదిలేసి ఈ వానకాలం ఎండాకాలం కడుతున్నావు గాలి లేని టైంలో. ఓ పప్పాజీ ఉన్నానా? దా మరి ఆకలి అవుతుంది, తిందాం దా. టైం చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. అబ్బా ఇంత ఘోరమా. 1:48. నేనైతే పొద్దున టిఫిన్ కూడా వేయలే. అన్నాడు. సో హాయ్ ఆవు ఓ పొడవనీకి వస్తుంది ఇది. పొడుస్తావా పొడుద్దామా?
హాయ్ డాగ్, హౌ ఆర్ యు? చలో రైట్, నేనైతే పోతున్నా. ఉండు ఉండు ఉండు, మళ్ళీ వస్తాం సరేనా? బాయ్. జై రైతిజం. రైతిజం. సో ఆవుకి గడ్డి కోసుకురావాలి, అందుకని చెప్పేసి ఇటు తొక్కుకుంటా ఇటు మంచిగా ఎంత క్లీన్ చేసి నుంచి స్టార్ట్ చేసి ఎంత దొక్కినాం ఆదాక తొక్కి మంచిగా కోసి పెట్టినాం. సో ఇప్పుడు ఆవు కోసమని గడ్డి ఏ సేవ చేయకున్నా సరే అని గోసేవ చేయాలి. గోసేవ చేయాలంటారు చాలా మంది అంటారు. గోసేవ చేయడానికి కూడా కొంతమంది ఆవును తెచ్చి పెట్టుకుంటారు తెలుసా ఇంటికాడ. సో ఇప్పుడు మనకు కూడా అంతే కదా, ఇది పట్టుకరా, ఇది డైరెక్ట్ తీసుకుంటాను. లేపుతావా? ఎంత ఇది బాగా అవి ఉత్తమ మేకలకు వస్తుంటాయి మనం. ఇంకో మోపు పోదామా మరి? ఒకటే పూట కంటవా? గడ్డి చూడంగానే ఎట్లా చూడు, అది తెంపుకుంటున్నాను. అది దానికి పచ్చిగడ్డి అంటే ఆవుకైనా బర్రకైనా మస్తు పానం. దగ్గరే పొడవదు. అయ్యో ఇదే మొత్తం అట్లా వరుసుకుంటుంది. తినేటప్పుడు కింద మెత్త వేసుకుంటుంది అనమాట. మనం అనుకుంటాం కానీ దాని ఏంటంటే ఈగలు దులుపుకుంటుంది కానీ ఈగలు అవన్నీ దులుపుకొని దోమలు దులుపుకుంటుంది. పెండ తీయాలి. దొడ్డు నుక్క నీకు అంత ఏం లేదులే, ఉండండి పొద్దుగల నుక్క. పెండ తీయడం, ఆవును కట్టేయడం, మేపడం, సేవ చేయడం, నీళ్ళు పెట్టడం ఇవన్నీ చాలా మంచిది ఫ్రెండ్స్. మంచిది కాదు, గోసేవ అంటారు. మనకు ఎక్సర్సైజ్ కూడా చాలా చాలా అవుతుంది. చేయడం వల్ల ఆయుష్ పెరుగుతుంది. ఆయుష్ పెరుగుతుంది. జస్ట్ ఇప్పుడే అనుకున్నాము ఈ గడ్డి కోస్తున్నాము, ఆడ కూడా మనకు గడ్డి అయిపోయింది ఆల్మోస్ట్. ఆవు గడ్డి ఎట్లా అని ఆలోచిస్తున్నాము. ఈ ఎదురుగా వస్తే బాగుండాలని అనుకుంటున్నాము. ఇప్పుడు అనుకున్న లోపే మిషన్ వచ్చేసింది. ఇవాళ కోస్తారు నాకు తెలిసి, రాత్రిలో కోసేసారు అనుకో. అది మళ్ళీ అవునని గడ్డి ఎండాలి కానీ, అది గడ్డి ఎండాలంటే ఇంకో వారం పడుతుంది. వారం రోజుల తర్వాత సరే వారం పెట్టుకో, వారం రోజుల్లో మళ్ళీ మన గడ్డి ఇడికి వస్తుంది. మళ్ళీ కానీ 4 పెన్సింగ్లు ఉన్నాయిరా, 1 2 ఉన్నాయి, 2.5. మళ్ళీ ట్రాక్టర్ పోదిపోయాడు. ట్రాక్టర్ పోదట్టు పెద్ద పెంట. ఇప్పుడు అది ఎత్తుకురావాలి ఒక్కొక్కటి ఎత్తుకొస్తేనే కొంచెం ఇప్పేసి దాని తర్వాత ఎత్తుకొచ్చిన తర్వాత మళ్ళీ పెన్సింగ్ మళ్ళీ రిస్క్ ఎక్కువ అవుతుంది. అట్లా రిస్క్ ఎక్కువ అవుతుంది అంటే మరి ఎట్లా తీసుకొస్తే అటు నుంచి రావడానికి అసలు ప్లేసే లేదు. నేను చెప్తుంటా, ఆ కొన ఉంది, ఆ కొన కాడికి వెళ్ళి లోపలికి వేసుకోవాలి. ఇళ్ళకని మోసుకొచ్చి ఇళ్ళ పడేయాలి. ఇక గిన్నె వేసాలి. ఒక పని చేయి, ఇటు నుంచి ఒక మనిషి ఉండాలి, ఆ మధ్యలో ఒక మనిషి. ఇళ్ళకని కాదు, ఇట్లకని ఇది చూడు ఈ లాస్ట్ లా ఆ కొనక్కని అదే బయట ఒకళ్ళు లోపల కూడా సరిపోతుంది. ఆ ప్లానే చేయాలి. మరి ఇల్లు లోపల కూడా బయట కూడా ఉంటే కూడా అయిపోతుంది. ఇటు అవసరం, ఇది ఇద్దరు అవుతారు అన్న. ఇద్దరు ఎందుకు వేస్ట్? బెస్ట్ చూద్దాం. అది కోసినాక మరి చెప్పాలి గడ్డి ఎవరికి ఏదని చెప్పాలి. అది అరుణ్ కానీ శేఖర్ కానీ గని కానీ కథం హరికృష్ణ ఒక గంటలో అయిపోతుంది పని. గంటలు పొట్టు చేసి తీసుకొచ్చి పడేస్తే అయిపోతుంది కదా. ఆవు కూడా సేఫ్ అయిపోతుంది. కానీ తొందరగా వచ్చింది గడ్డి. తొందరగా మనం లాస్ట్ ఇయర్ గడ్డి అదే గడ్డి మనకు ఆవుకి వచ్చింది. మళ్ళీ మొదల పంట మన పంట మనం తీసుకోలే. మన పంటను మామూలుగా ఇచ్చేసినాం, కూడా వేరే దగ్గర తీసుకోలేదు. ఇప్పుడు ఈసారి నీరు వచ్చింది. 100 కట్టలలో 30-40 కట్టలు వృధా. 30-40 ఎక్కువనే పోయింది. కింద చెదలు ఎలుకలు అన్ని తిన్నాయి. అవి దీన్ని మొత్తం వేస్ట్ అయిపోయింది, మట్టిలే కలిసిపోయింది మొత్తం. ఈసారి అట్లా ఏది మంచిగా నీట్గా పెట్టుకోవాలి. అంటే పెబ్బేరు నుంచి నెల్లూరు జుడిపి గొర్రెలు తెస్తున్నాం ఫ్రెండ్స్. ఆ గొర్రెలు తెచ్చి మన పప్పొస్తుట వాడు ఉన్నాడు, కనబడతాడా? నుంచి కనబడుతుంది 4-5. అందుకని చెప్పేసి రేపు మబ్బులో 4 గంటలకు బయలుదేరుతున్నాం. బయలుదేరి పెబ్బేరు అంటే జడ్చర్ల అవుతారు. ఆల్మోస్ట్ 150 కిలోమీటర్లు ఉంది. మొత్తం 500 అప్ అండ్ డౌన్ అవుతుంది. అక్కడ పోయి ఒక 5-10 తీసుకొని వస్తాం ఫస్ట్ ట్రయల్గా. మంచిగా సెట్ అయింది అనుకో, నెక్స్ట్ ట్రయల్ ఒక 20-30 తీసుకొద్దాం. దాని ట్రయల్గా దాని తర్వాత మెల్లమెల్లమెల్లమెల్ల పెంచుకుంటూ పోదాం. ఎప్పుడైతే ప్రజెంట్ ఇది ఎట్లుందో అట్లా మంచిగా హ్యాపీగా గడిపించుకుంటా వెళ్ళిపోదాం. సో మేకల కాడికి అయితే వచ్చేసినాం మనం. మళ్ళీ కొత్త తెచ్చిన మేకలు చూడ ఎంత నీట్గా మెస్తున్నాయి, ఎంత నిమ్మలంగా మెస్తున్నాయి. ఈ గొర్రె పెట్టెలు కూడా మంచిగా మెస్తున్నాయి. సో మీకు అందరికి ఒక నిజం చెప్పాలనుకున్నాను. ఏం నిజం అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అన్ని మేకలు తీసేసినాం, ఎందుకంటే మా నాన్నకి ఇబ్బంది అవ్వద్దని చెప్పేసి. దాని తర్వాత మా నాన్న 2 రోజులు మా ఇంటికాడ ఉండే కదా, ఢోల్న భోల్న ఉన్నట్టు అనిపించిందట. అందుకని చెప్పేసి అమ్మేసిన మేకలు మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చినాం. ఆ రిటర్న్ తీసుకొచ్చి పోయినప్పుడు ఆడ అమ్ముతారు కదా, ఆయన వేరే వాళ్ళకి అమ్మేసినట. మిగిలిన ఎన్ని మిగిలినాయి అంటే 2 పెద్ద మేకలు మిగిలినాయి, 5 గొర్రెలు మిగిలినాయి. సో అమౌంట్ ఇవ్వమంటే అమౌంట్ రిటర్న్ ఇచ్చినా కూడా అవి రావని చెప్పిండు, వేరే వాళ్ళకి అమ్మేసిందంట. సో అందుకని చెప్పేసి ఉన్నాయి మాత్రమే తీసుకున్నాము. దాని తర్వాత మిగిలిన ఏమో అమ్మేసుకుని కాబట్టి ఆ డబ్బులు తీసుకొని మిగతా రేపు పెబ్బేరు సంతకు అందుకని పోతున్నాం. దాంతోపాటు ఈరోజు 3 తీసుకొచ్చినాం. చాలా బాగున్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి. నా ప్లాన్ ఏంటంటే ఇప్పుడు పెద్దవి ఒక్కొక్కటి మనకు అంచుమించుగా 18 నుంచి 20 వేలు పడుతుంది కానీ
20,000 పైన పడుతుంది. సో అంత పెద్దవి కొనుక్కునే బదులు ఈ చిన్న చిన్నవి కొనుక్కున్నాం కదా, కొనుక్కుంటే ఎప్పటికీ మనం అమ్మేది కాదు కాబట్టి ఇప్పటికే ఒక తప్పు చేసినాం కాబట్టి ఆ తప్పు మళ్ళీ చేయవద్దు. సో అస్సలు చేయొద్దు. కాకపోతే కొంచెం తొందరపడ్డం అంటే ఒక ప్లాన్ తోటి అనుకున్నాం కదా, ఆ ప్లాన్ అనుకున్నాం. సో ఇది మాత్రం వదిలేదు లేదనిపించింది ఇక. సో నాన్న అక్కడ వచ్చి డేల్గా కూర్చోవడం, ఇక నాకేం పని లేదా అని చెప్పడము, ఇక మాకు కూడా కొంచెం బాధ అనిపించింది. అందుకని నాన్నని ఇక్కడ పంపించేసి ఇక అక్కడ క్లియర్ చేసుకొని సీట్ అని కన్ఫర్మ్ చేసుకొని ఇటు వచ్చేసినాం. ఇక ఇప్పుడు హాలిడేస్ కాబట్టి ఆ హాలిడేస్ లోపు అక్కడ గడ్డి వేసుకోవాలి, దాంతోపాటు పైప్ వేసుకోవాలి, ఇంకొంచెం వర్క్ ఉంది. ఇక రేపు గొర్రెలు తెచ్చిన తర్వాత ఇక కొంచెం వర్క్ స్టార్ట్ చేస్తాం. రైట్, ఓకే. సో అది కూడా కంప్లీట్గా అది ఏం చేద్దాం అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కన్ఫర్మ్ చేద్దాం. ఇప్పుడైతే గొర్రెలు మంచిగా మేస్తున్నాయి ఫ్రెండ్స్. ఈవినింగ్ టైం అన్ని బర్రెలన్నీ ఇంటికి వచ్చే టైం, అంటే బర్రెలు కానీ ఆవులు కానీ ఇప్పుడు ఇంటికి తీసుకుపోయి పాలు విననీకి అన్నీ ఇంటికి వచ్చే టైం ఇప్పుడు. ఇక మనలు కూడా ఇంటికి కొట్టుకొని పోతా ఊర్రు. ఒక్కొక్కరికి ఒక్కో బర్రె ఉంటుండే. ఒకప్పుడు అయితే 2 బర్రెలు ఒక్కొక్క బర్రె ఉంటుండే. ఇప్పుడేమో ఆల్మోస్ట్ ఒక్కొక్కరికి ఉన్నాయి. ఇక మనకైతే మేకలునే, మనకు ఆవు ఉంది. బర్రెలు కూడా ప్లాన్ చేయాలి. అసలు మనం బర్రెలు కూడా ప్లాన్ చేస్తే మంచిగా ఉంటుంది. ఈ అన్న చూడు బండి మీద అన్న పోతుండు, బర్రెలేమో కొట్టుకుపోతుండు. హాయ్, యాక్చువల్లీ ఇవన్నీ తెలుసుగా, ఇవన్నిటిని ఏమంటారు? ఎస్, అవే అంటారు. ఇగో నాకు భయం అనిపించదు నిజంగా. ఇక్కడ మంచిగా కొడుతుంటే మంచిగా అనిపిస్తుంది. దాంతోపాటు ఇదేంటిది సెంటు, ఇది కొత్త వేస్తలేవు, ఏమైందో ఏమో ఇలా. మై గాడ్, కథం పెట్టిందే మొత్తం. నీళ్ళు తేలే కానీ కథం పెట్టింది ఇది మొత్తం తినేసింది. ఓహో గౌరీ, గజ్జల గౌరీ, నీళ్ళు కొన్ని పెట్టేమే. చలో అందరు జావరి, ఏమో. ఓయ్ అది మేకలకు నడువురు, లోపల నడువురు. చల్ అందరు. సో అవి దానికి వేద్దాం కానీ, హే పావుకి వేద్దాం. నడువురి, లోపల నడువురి. ఇగో ఇది చూడురి, ఇది బయట తీసుకుపోయినాం, ఇదాన్ని బయట తీసుకుపోయినాం. దీని బుద్ధి ఎట్లా అంటే అది ఒక వెరైటీ మనిషి అన్నట్టు, ఒక వెరైటీ జీవం అన్నట్టు. ఏడా చక్కగా మేది, ఏడా చక్కగా తినదు అన్నట్టు. అక్కడేముందో ఇక్కడేముందో అని చెప్పేసి తిరగడమే దీని జీవితం మొత్తం తిరగడానికే సరిపోయింది. అట్లయి దాని పిల్లలు కూడా సేమ్ ఇట్లనే. ఇంకా దీనికి కాల్షియం, టానిక్స్, విటమిన్స్, దీనికి దానా సపరేటు, మొక్కజొన్నలు ఎన్ని పెట్టినా దీని జీవితం మొత్తం ఇంతే ఉంది. ఇక బక్కగా బొక్కలు తేలినట్టు. ఇక ఇది చూడు నిమ్మలంగా ఎంత మంచిగా మేసుకొచ్చిందో. ఇంకా దీనికి హైలైట్ ఏంటంటే 2 పిల్లలు. ఈ పిల్లలు 2 కూడా ఇట్లే ఉంటాయి. ఇంకా ఏమైనా దగ్గరకు వస్తున్నాయి అవి. నిన్న కొత్తదన్న ఇదా? ఓయ్ నెమ్లి పిల్ల మస్తు అయింది, జబర్దస్త్ ఉంది నెమలి పిల్ల. ఇవి బయటనే ఉండనా? ఆ తాడు తీసుకో, 2 ఇట్లా కట్టేద్దాం. ఆనే కట్టేద్దామా? ఓహో, ఓకే. ఇది కూడా ఇనమొప్పుకుంది, ఇది కూడా ఇంతదిగా. ఇంటి పక్కకి వెళ్ళి గడ్డి పోయిందంటే మళ్ళీ దొరకదు. ఎందుకంటే జస్ట్ వీడికి వెళ్ళి మనకు ఇక ఇదే మన షెడ్డు. ఇంత దగ్గరికి వెళ్ళి మళ్ళీ షెడ్ గాడికి వెళ్ళి గడ్డి పోయింది అనుకో దొరకదు. అందుకని చెప్పేసి ఒకసారి గడ్డి అయితే అడుగుదాం. మంచిగా వస్తుంది, మిషన్ అయితే సూపర్గా వస్తుంది. వా అదరా భాష, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. పెళ్ళి ఫిక్స్ అయిందటగా? ఇంకే నీకేనటగా? అవునా? ఎప్పుడు రా? కన్ఫర్మ్ అయిపోయిందా? దావత్ గట్టిగా ఉంటుంది అయితే. గాలి ఎంత ఘోరంగా పెడుతుంది, చల్లటి గాలి.
సూపర్ వస్తుంది కానీ ఆ కార్కి దాని కింద కార్ పెట్టి వచ్చిన నాకు భయమైంది. అందుకే మంచిగా పని చేసిన. తమ్ముడు ఏం చేస్తుండు? శేఖరా, ఊరే శేఖరా, ఏం చేస్తున్నారా? అరే మొత్తం గుండు గుండు అయినవరా నువ్వు కదా, మొత్తం గుండు గుండు అయినావు. ఫస్ట్ ఇది చేయించుకున్నాం, గడ్డ మంచిగా ఉండే. గడ్డ మంచిగా ఉన్నప్పుడు నాకేమనిపించింది అంటే మిసాల్ నోట్లోకి వచ్చినా అన్న కట్ చేయించుకోవాలని చెప్పినావు అన్న, మిసాల్ అయితే కట్ చేయాలని నోట్లోకి వచ్చినా అని చెప్పిన. ఆయన చెప్పిన తెలుసా, ఇదో ఇట్లా పెట్టిపోతే తిమ్మలు పెట్టి అదే ఇట్లా పెట్టి కట్ చేసి మొత్తం అయిపోయేసరికి ఏం చేయాలి తెలుసా, గడ్డ మింత అయింది, మిసాల్ లేవు, ఇది గుండె అయింది. ముస్లిం లెక్క అందుకని నేను పిలిచిన. అయితే నాకు నచ్చలేదు తీసుకోమని చెప్పినావు, గడ్డ ముళ్ళు అయితే తీసుకోమని చెప్తే మొత్తం టక్కులు. ఇప్పుడు నేను కూడా స్నానం చేసి వస్తాను. ఇప్పుడే ఫ్రీగా ఉంది తెలుసా, మరి అందుకని నేను ఏం చెప్తా, మస్తు ఫ్రీ ఉంటాం. అది చెమటలు గారినా పోతాయి, ముఖం పడుకున్నా ఏదైనా ఫ్రీ. ఏమంటారు నువ్వు మొత్తం చిన్నవి చేయించుకున్నావా అంటే ఫ్రీగా ఉండదు ఇక. మరి నువ్వు బాగుంటది. నేను ఏమంటా తెలుసా, మాకు లేదు కాబట్టి మేము చేయించుకుంటాం, నీకు ఉండేది ఎందుకు పెంచుకోవాలి మేము అంటున్నాం. తీసేయాలి. సరే ఏదైనా కానీ ఏమడుతున్నారా? నువ్వైనా మన ఇద్దరం గడి కోసుకొచ్చినావా, ఇంటికి వచ్చేటప్పటి నుంచి ఇప్పుడు ఫ్రీగా ఉన్నాను నేను. ఏడు పోయినా ఇంతసేపు? 4 రూములు నూకినా, ఆటలు నూకినా, బయట నూకినా, చెట్ల నీళ్ళు పోసిన, స్నానం చేసుకుని బట్టలు పిండుకొని పాలు తాగి ఇక్కడికి వచ్చి తీస్తున్నా, నువ్వు వచ్చినావు అంతే. ఇంతసేపు అయిందా కదా దానికి? ఓడివన్ పని, ఏర్పడని పని, ఓడని పని. చలో మనం మబ్బులా 3 గంటలకి వెళ్ళేవాళ్ళే తెలుసుగా. 3 గంటలకా తొందరగా అనుకున్నాం, తొందరగా తిని వండేసుకోవాలి. అయితే మ్యాచ్ చూసినాక అనుకున్నాం. మ్యాచ్ 12:30 అవుతుంది. 11:30 అవుతుంది. ఎవరెవరు? సిఎస్కే వర్సెస్ ముంబై. ఆర్సీబీ. నాకు ముంబై కాదు, ఎస్ఆర్హెచ్. వేసారైతే వెళ్ళిపోతుంది, అలాగే ఇంటికి వెళ్ళిపోతుంది. ఆడవాళ్ళు లేని వంట ఆగమాగమైతదంట, రోజు రోజు చేస్తూ ఉంటే అదే అటు అయితదంట. అంతే కదా, రోజు చేస్తారు కాబట్టి ఎవరు ఎంతమంది తింటారు, ఎంత తింటారు. అవును. ఇప్పుడు అరే గావిటికి ఇది ఎక్కువ అయితే ఇవి ఏం కాదు, ఎగదేకం ఎగదేకడం లేదనుకుంటే తప్పవుతుంది అంతే. చూసినావా, లాస్ట్ కోసం మళ్ళీ ముగ్గురమే వెళ్ళాం. ఇలా క్రియాన్స్ కూడా యాడ్ అవుతాడు. పెద్ద అయినాక అంతేనా? కాదు కాదు కదా, స్కూల్ ఉంటుంది కదా, ఎప్పటికైనా కాడు, అతలే కాడు. ఇవి ఆకుకూరలు పెట్టుకున్నాం అనుకో, ఫ్రిడ్జ్ లేదు అసలే. అందుకని ఇప్పుడు తొందరగా వండేస్తున్నా. అరే ఆకుకూర ఉడికి గింతే అవుతుందిరా. ఇంత అయితే కానా? అవును. నేను ఇవి ఎక్కువైతే కోస్తే ఎక్కువ కావా? దీని కావాలా? కారం అయితే మనమేగా. కారం ఎక్కువైంది అనుకో కొద్దిగా వేసుకో. అరే అంతే కదా, ఇదేం మనిషి రే, ఇది మరీ ఘోరం రా. ఎట్లా పోయాలి చెప్పు, ఇప్పుడు పొడుగు లేవాలా, చిన్నగా పోయాలా, అసలు ఏర్పడకుండా పోయాలా? అట్లే ఉండని రుబ్బుతావుగా మళ్ళీ తర్వాత. పాలకూర మిక్సీ ఉందా ఇడ? అది పాలకూరనా? మిక్సీ ఉందా లేదా? ఉన్నది. మరి ఇంకేం మిక్సీలో బట్టి ఉప్పు వస్తే అయిపోతుంది కదా. అరే ఇట్లనా? డన్. మరి ఇడ మనకు ఒక ఫ్రిడ్జ్ పెట్టుకోవాలి పాప, చిన్న ఫ్రిడ్జ్ ఒకటి పెట్టుకున్నాం అనుకో. ఇది మనకు ఫామ్ హౌస్ టైప్ అన్నట్టు. ఇది గెస్ట్ హౌస్, అది ఫామ్ హౌస్, ఇది వన్ హౌస్, అది రెంటెడ్ హౌస్, అది ఓన్ హౌస్. ఏడైతుంది ఎప్పుడైతుంది ఏమో ఓన్ హౌస్. చలో నడు మరి. ఇక వంట హౌ టు ప్రిపేర్ పాలకూర. పప్పు వేస్తున్నావు ఇలా. హౌ టు ప్రిపేర్ పాలకూర కూర. పాలకూర హౌ టు ప్రిపేర్ పాలకూర. ఓన్లీ మనం ఉన్నాం కాబట్టి దగ్గర కొనుక్కుందాం. వాళ్ళు కొద్దిగా కూర ఉంది. అవును, మస్తు ఉంది టేస్ట్ కూడా. రైస్ కూడా ఉన్నట్టుంది. ఇవి ఎట్లా ఎప్పటి వరకు ఉంటాయారా? అదే డౌట్ కొడుతుంది. కుండలేద్దామా? కుండలు కాదు, గోన సంచి ఉంది. ఎట్లయినా ఉంది ఉంది. గోన సంచి తడిపేయాలి, ఇవన్నీ తీసిలో పోయాలి, అదే ఉంటాయి. ఇది అయిపోయే వరకే. ఇది అయిపోయినా ఈ కూరలు అయిపోయినా అనుకో, మనం తెచ్చుకున్నాం రోజు రోజు మా ఇటు గోయాలి, తీసుకొని రావాలి. లేకపోతే అదే బెస్ట్. ఏమంటే అంతే. ఇక వంట అయితే కంప్లీట్ అవుతా ఉంది. మళ్ళీ రైస్ ఎందుకు పెట్టినారు? రైస్ మస్తు. అరే గంజి దగ్గరికి అయితే ఒకసారి కలుపు. ఆల్రెడీ ఉడికింది అన్నం. ఇప్పుడే కలిపినాయి కాలం. కర్రీ అయిపోయిందా? రైస్ ఇంత కర్రీ, ఈ కర్రీ ఒకటి ఉంది, ఈ కర్రీ ఒకటి ఉంది. కర్రీ అయిపోయిందా? మంచిగా వచ్చిందా? ఇది ఆకుకూర ఓపెన్ చేయ ఒకసారి. మంచిగా వండినావా? జాలముఖం జగనం జరకబనం జరకచనం. ఆకుకూర గంట ఉంటుంది, పచ్చి పచ్చిగా ఉంది కదా. గట్టిగా ఉంటుంది ఆకుకూర పచ్చి పచ్చిగా ఉంటుందా? ఆకుకూర పచ్చ ఉంటుంది, పచ్చి పచ్చి కాదు. సో ఫ్రెండ్స్, ఆల్రెడీ రైస్ మా ముగ్గురి కోసం ఎంతగానో ఉంది, అయినా మళ్ళీ పెట్టినడు ఎందుకో ఏమో. డాగు కోసమా? కుక్క కోసం? అంటే మనం తినకాడ తింటాము. అలా సరుకులే అనుకో ఇది వాడచ్చు, లేదనుకో ఇది డైరెక్ట్ డాగ్ అవుతుంది. ఇంకోటి తెలుసా? టైము 8 అయిపోతుంది. నాటు తిందాం. అది కుక్కకి అయితే తిందామా? బాబాజీ ఇది వంపేసి వస్తా. ఇంకా కుక్కకి వంపుడు ఎందుకు? ఇక మాడిపోయినా సరే అట్లా అవుతానా? మనం ఎట్లా తింటామో కుక్క కూడా అట్లా తింటది. అవునా? మరి మనం చికెన్ మటన్ తింటాం, మరి దాన్ని కూడా పెట్టాలి. పెడదాం ఏముంది. అప్పుడు కానీ కోళ్ళను కూడా వదిలేదు, అది మేకలను కూడా వదిలేదు. అందుకనే రుచి చూపెట్టదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అయిపోయి ఇంకా నువ్వు పెట్టేసినాక ఇంకేం